గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనాలు ఏమున్నాయో చూద్దాము. ముందుగా ఈనాడులో ప్రముఖ వార్తల విషయానికి వస్తే తెలంగాణ వైపు ఇక్కడ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఏరులైన రోడ్లు అంటూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఒక్కసారిగా కుండపోత వాన కురిసిన విషయం మనకు తెలిసిందే కదా. నిన్న చూస్తుండగానే రోడ్లు ఏరులై పారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్, యాదాద్రి జిల్లాల్లో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాకు వచ్చేసరికి 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సీఎం చేసినటువంటి ఆదేశాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రాష్ట్రంలో పర్యాటకానికి, పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, భూములు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు అనుసంధానించాలి, హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం అని అన్నారు. ఇక మరో ప్రధాన వార్త విషయానికి వస్తే ఆకలి తీరింది, హాజరు పెరిగింది అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో 95% మంది దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పేద పిల్లలు. వారిలో అధిక శాతం ఉదయం ఏమీ తినకుండానే బడులకు హాజరవుతున్నారు. రాత్రి ఎప్పుడో తిన్న తిండి మళ్లీ మధ్యాహ్నం 1 గంట వరకు ఖాళీ కడుపుతో ఉండాలంటే పెద్దలకే కష్టం. ఇక పిల్లలు తట్టుకోగలుగుతారా? కొందరు ప్రార్థనా సమయంలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో సర్కారు పాఠశాలల విద్యార్థులకు అలాంటి కష్టాలు లేవు. కారణం అక్కడ అల్పాహార పథకం అమలు కావడమే. సీఎం చొరవతో పథకానికి ఆర్థిక సహకారం అందించేందుకు బయాట్రిస్ సంస్థ ముందుకొచ్చింది. అమలు బాధ్యతను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ స్వీకరించింది. సో ఈ వార్తనిస్తూ కొడంగల్ నియోజకవర్గంలోని 306 ప్రభుత్వ బడుల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందజేస్తున్నారు. సో ఆకలి తీరిద్ది, హాజరు శాతం పెరిగింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ఆర్ఆర్ రైలుకు 6,000 ఎకరాలు అంటూ 362 కిలోమీటర్లు, 19 స్టేషన్లు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజనల్ రింగ్ రైల్ అలైన్మెంట్ మారింది. రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నారు. అయితే ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు పక్కనే నిర్మించాలనే నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఈ మేరకు మార్చిన రైలు మార్గం అలైన్మెంట్పై గురువారం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్రానికి రింగ్ రైలు మంజూరైనప్పుడు అనుకున్న అలైన్మెంట్ ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించినటువంటి ప్రాథమిక అలైన్మెంట్ వివరాలు రైల్వే అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈ కొత్త డిజైన్ ప్రకారము 45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలి. అలాగే 362 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ మధ్య దాదాపు 19 స్టేషన్లు ఉంటాయి అని చెప్పేసి ఆ ప్రజెంటేషన్లో తెలియజేశారు అధికారులు సీఎంకి. ఇక నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అంటున్నారు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు. నేను పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినట్టుగానే నేను నా నియోజకవర్గ అభివృద్ధి పనులపైనే రేవంత్ రెడ్డిని కలిశాను. నేను కలిసినప్పుడు సీఎం రేవంత్ నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా అని బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్కు సంబంధించి స్పీకర్ ప్రసాద్ కుమార్కు వాళ్ళు వివరించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ స్పీకర్కు వేరువేరుగా వివరణ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరింత సమయం కావాలని మాత్రం మిగతా 2 విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ చేనేతకు జీఎస్టీ వాటా అంటూ ఏదైతే బట్టలకు సంబంధించి, దుస్తులకు సంబంధించి 2,500 దాటినటువంటి దుస్తులకు 18% పన్ను ఉంటుందో దానిపైన నేతన్నలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ భగ్గుమంటోంది అంటూ ఈ వార్తను రాశారు.
అయితే దుస్తులనేవి విలాసం కాదు, ఇవి అవసరం అని చెప్పేసి అటు ప్రధానికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే ఇదేనా అంటూ విమర్శలు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని గత నెలలో కేంద్రానికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతీయ సంస్కృతిని అవమానించడమే అని వ్యాఖ్య. వేటుపై వెరపు, ఓటమి జడుపు అంటూ అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు అంటూ బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు అంటూ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీస్కు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు. దారి మళ్లిన 250 కోట్లు, కార్మికుల చెమట పెద్దలకు మూట అంటూ ఎఫ్డీల తనఖాతో రుణం, ప్రైవేటుకు దారాదత్తం అంటూ బీమా సొమ్ము స్కామ్లో కొత్త కోణం వెలుగు చూసిందంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక హన్స్ ఇండియా విషయానికి వద్దాం. హన్స్ ఇండియాలో మనకు ప్రధాన వార్తగా చూస్తే సుప్రీంకోర్టు వర్డిక్ట్ awaited in president plea on timeline for bills. Should custodian of constitution sit Adel ask apex court. And the next news, 10 Naxals killed in Chhattisgarh encounter. IMD predicts heavy rain for next 3 days, issues yellow alert for many districts on September 13 and 14. Revanth puts administration on high alert. And the next news, CM for high speed rail projects between Telangana, AP, Karnataka and Tamil Nadu. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వస్తే ముందుగా మనం ఈనాడులో వచ్చినటువంటి ప్రముఖమైన వార్తలను చూద్దాము. మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి అంటూ ఒక వార్తను, మన వాళ్ళు వచ్చేశారు అంటూ మరో వార్తను చూడొచ్చు. 2 ప్రధాన వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు. ఒకటి, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో గురువారం సోదాలు చేసింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు నేపాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం చూసాము. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినటువంటి మన వాళ్లను తిరిగి ఏపీకి తీసుకొచ్చారు. సో మన వాళ్ళు వచ్చేశారంటూ ఈ వార్తనిచ్చారు. నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం, బస్సుల్లో స్వస్థలాలకు 144 మందిని తీసుకొచ్చిన తొలి విమానం. మరో 22 మంది రోడ్డు మార్గాన బీహార్కు, 12 మంది లక్నోకు నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇందులో మనకు ప్రధాన వార్తగా కిక్కులో జగన్ పిఏ అంటూ వార్తనిస్తూ సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు విశాఖ, హైదరాబాద్లలో సిట్ అధికారులు సోదాలు చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ 10 డొల్ల కంపెనీలే మనీ రూటింగ్కు ఏర్పాటు అని చెప్పేసి వార్తనిచ్చారు. మరోవైపు రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దు, మానవీయ కోణంలో ఆలోచించండి అని చెప్పేసి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం. సీఎం అంటే కామన్ మ్యాన్, మీరు అదే పాటించండి, అత్యుత్తమ పనితీరు కనబరచండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, మార్పు తేవడానికి ఇది మీకు మంచి అవకాశం. పొలిటికల్ గవర్నెన్స్కు పెద్దపీట వేయండి, తప్పు చేయమని కాదు, కలిసి పని చేయండి, ఫేక్ ప్రచారాలపై వెంటనే స్పందించండి, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ ఇవాళ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉంది కదా, సో అందుకోసం. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి ఇక్కడ మనకు ప్రధాన వార్తల్లో రీల్స్లో చూడొచ్చు. ఒకటి, యూరియా దొరక్కపోతే చచ్చిపోతా, పురుగు మందు డబ్బాతో శ్రీకాకుళం జిల్లాలో పాతటెక్కలి రైతు. ఇక కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం, రైతు తీవ్ర ఆవేదన, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఎరువులు లేవు, యాతన భరించలేకున్నాం, రాత్రి వేళ శ్రీకాకుళం కలెక్టరేట్ను ముట్టడించిన 400 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తీవ్ర అవమానాలు, దుర్భాషలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత మాట కాదన్నారని చంటి బిడ్డ ఉన్న ఉద్యోగికి దూరంగా డిప్యుటేషన్ వేశారు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. గుడి వెనక గూడు పుఠాణి అంటూ ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన 2, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో 1036 ఎకరాల దేవుడు భూమి నిషేధిత జాబితా నుంచి తొలగించారు అంటూ ఈ వార్తనిచ్చారు. హైకోర్టు తీర్పు పేరు చెప్పి
22A 1C జాబితా నుంచి తప్పించేందుకు ఆదేశాలు. కానీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రమే. మొత్తం 1036 ఎకరాలను తొలగించాలంటూ జిల్లా రిజిస్ట్రార్కు ప్రభుత్వం లేఖ. ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఈనాం, ఎస్టేట్ భూముల పేరిట స్వాహాకు యత్నం. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లుంటుందట. మరోవైపు మారిషస్కు 6004 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్. భారత ప్రభుత్వ ప్రకటన. ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవీన్ చంద్ర భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 2 దేశాల మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.